పోలీసులు అక్కడ లోపల చిన్న డిస్కషన్ జరుగుతుంది. కొంతమందికి సభ్యులకి ఏంటంటే అండి, ఫెడరేషన్ వారు లేకపోతే మేము లేము అనేది ఒక అపోహ ఉంది. ఇప్పుడు మేమందరం కలిస్తే ఫెడరేషన్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మేము కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది కానీ సార్, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అన్నీ కలిస్తేనే ఫెడరేషన్. ఇప్పుడు వారు ఏదైనా చెప్తే మేము తీసుకుంటాము, బట్ మా ఎజెండా పాయింట్లలో కూడా మేము చెప్పిన ఎజెండా పాయింట్ పెట్టాలి అని అంటే ఇప్పుడు ఫెడరేషన్ వారు ఒక మీటింగ్ పెడతారు, మా యూనియన్ ఎజెండా పెట్టండి సార్ అంటే పెడతారా? సో మీరు బాడీ డిజాల్వ్ చేయాలన్న ఆలోచన అనేదే రాంగ్ అంటున్నాను నేను. మీరు మొత్తం బాడీకి ఎలక్షన్స్ పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టండి అని ఎందుకు అంటున్నారు? వాళ్ళతో కలిసి పని చేయండి అని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? మనస్తాపం చెంది రాజీనామా చేసినా, ఊరికే రాజీనామా చేసినా రాజీనామే కదా. మళ్ళీ అది వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళకు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి, విత్డ్రా చేసుకుంటున్నాము అని. వాళ్ళు విత్డ్రా పెట్టుకోలేదు, ఏమీ చేయలేదు, మేము ఇలానే ఉంటామనే ధోరణితో ప్రవర్తిస్తే మేము ఎక్కడ వాళ్ళని తీసుకోవాలి? ఆల్రెడీ నిన్న డిసైడ్ అయిపోయింది సార్, బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ పదవులకు మాత్రమే బై ఎలక్షన్స్ వెళ్ళాలి అని నిన్న లేబర్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలోనే నిన్న సీక్రెట్ ఓటింగ్ అన్నది జరిగింది. సో బై ఎలక్షన్స్ 26 రోజు వెళ్తున్నాం. మా డాన్సర్సే కొంతమంది ఫెడరేషన్ వారు లేరని అదేదో తప్పుగా వాళ్ళు ఫీల్ అయ్యి, అవేర్నెస్ లేక, అంటే ఫెడరేషన్ వారు లేకపోతే మా యూనియనే లేదు. ఫెడరేషన్ వారు ఫస్ట్ వచ్చారు, వచ్చి కూర్చున్నారు, కూర్చొని వారికి నచ్చిన ఎజెండా పెట్టలేదని చెప్పి వెళ్ళిపోయారు. పూర్తి వర్గానికి వెళ్ళమంటుంది, పూర్తి కార్యవర్గానికి వెళ్ళమంటుంది. పూర్తి కార్యవర్గం అంటే మాకు ఇంకా 1.5 year ఉంది సార్. మేము కష్టపడి గెలిచి వచ్చాం. 2 years సార్. ఎందుకు వెళ్ళాలంటున్నాను సార్? అసలు నాకేం అవసరం అంటున్నా? నేను మళ్ళీ పోటీ చేయాల్సినంత అవసరం నాకేంటి? సార్ మళ్ళీ గెలుస్తామా లేదా అనేది తర్వాత విషయం సార్. ఇప్పుడు జోసెఫ్ గారు ఉన్నారు, జానీ మాస్టర్ అయితే ఓడిపోయారు. అదే సార్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎవరికి సపోర్ట్ కాదు, ఆయన ఫెడరేషన్ ఉండాలి అని అడుగుతున్నారు. ఫెడరేషన్ ఉండాలి అని అడుగుతున్నారు. ఫెడరేషన్ ఏంటి? 3 ఎజెండా పెడితే మేము ఉంటామంటున్నారు. అది తప్పు కదా అంటున్నాం. ఇంకొకటి శేఖర్ ఎఫ్డీసీ చైర్మన్ గారు వ్యతిరేకించట్లేదు. మేము అందుకే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీరు రాజీనామా విత్డ్రా చేసుకున్నట్టు లెటర్ పెట్టుకోండి అన్నాం. ఎఫ్డీసీ చైర్మన్ చెప్పిన మాట మీ వరకు వచ్చిందనంటే మీకు అన్నీ తెలిసే ఉంటాయి. సో వారు చెప్పిన తర్వాత కూడా మీరేం చేయాలి? సరే మేము రాజీనామాల్ని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాలి. ఇప్పుడు మీరు రాజీనామాలు రాసి ఓపెన్గా ఒక అఫీషియల్ లెటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ అఫీషియల్గా విత్డ్రా చేసుకున్నట్టు లెటర్ ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం సార్? అందువల్ల తప్ప ఆయనను గౌరవించలేదని కదా సార్. నిన్నటి వరకు నిన్న కూడా మేము చెప్పాము పెట్టుకోండి. వాళ్ళ కోసం 3 జీబీలు జరిగాయి సార్. 4 లక్షలు ఖర్చు అయింది దగ్గర వాళ్ళ కోసం, ఈసీ మెంబర్స్ గురించి. అయినా కూడా స్టిల్ వాళ్ళని తీసుకోవాలని అంటే నిన్న లాస్ట్ ఆప్షన్ ఇచ్చాం. 1 hour వెయిట్ చేసాం, మీరు ఏమైనా రాజీనామాలు పెట్టుకుంటారా అని. కానీ వాళ్ళు రిటర్న్ పెట్టుకోలేదు. లేబర్ ఆఫీస్ వాళ్ళు కూడా అడిగారు, జేసీఎల్ గారు కూడా అడిగారు. మీరు చెప్పండి. నేను కూడా లేదు సార్, రెమ్యునేషన్ పక్కన పెట్టండి సార్. ఓకే సార్, ఇది నా గురించి మామూలుగా చెప్తానే ఉంటారు సార్. ఓకే, నేను దాని గురించి పెద్ద ఇది చేయను. కాకపోతే అడిగారు కాబట్టి అదే నేను చెప్తాను సార్. నేను అన్యాయం చేస్తుంటే ఈరోజు నేను ఈ పొజిషన్కి ఉండను సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంగ్ రిక్వైర్మెంట్. ఓకే, యాజ్ ఎ టెక్నీషియన్గా మాట్లాడతాను. టెక్నీషియన్గా నా సెల్ఫ్ ఏంటి అది ఏమంటారు, స్వార్థం కూడా అనుకోవచ్చు. యాజ్ ఏ ఒక కొరియోగ్రాఫర్గా నేను ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఉండాలి, నాకు ఒక బ్రాండ్ ఉండాలి, నా సాంగ్ వరల్డ్ వైజ్గా వెళ్ళాలి అనేది నా మైండ్లో ఉంటుంది. సో అలాగా నేను సాంగ్ చేస్తే ఆ సాంగ్ వెళ్ళి వేరే భాషల్లో కూడా ఆడి ఎవరు చేశారా సాంగ్ అంటే
ఫలానా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫలానా మాస్టర్ చేశాడు, సూపర్ చేశాడు అని చెప్పి దానికి అవార్డులు రివార్డులు వస్తే మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది, మన ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా లాంగ్ ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం. నేనేదో ఇరగదీసేస్తాను కదా, ఆ ప్రయత్నంకి సాంగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను వాళ్ళని పిలిపిస్తా. ఎగ్జాంపుల్ ఒక 2 మార్లు పిలిచేస్తాను. మొన్న రైరేరే సాంగ్ జరిగింది. మొన్న రైరేరే సాంగ్ జరిగినప్పుడు 385 మంది డాన్సర్లు ఇక్కడ వాళ్ళనే వాడా. ఏది హైదరాబాద్ 300 సమ్ ఏదో ఎంత 300 డాన్సర్స్ని నేను ఇక్కడ వాడా. ఇక్కడ వాడినప్పుడు నాకు మంచి డాన్సర్లు కావాలన్నప్పుడు ఉండేదే 400 మంది డాన్సర్లు. దాంట్లో కరెక్ట్గా ఆడేవాళ్ళు 150 నుంచి 200 మంది ఉంటారు. మిగతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఓకే. సో అదే టైంలో వేరే మాస్టర్కు ఇంకో మాస్టర్కు సాంగ్ ఉంటే ఒక మాస్టర్కి కరెక్ట్గా ఆడేవాళ్ళు ఒక 50 నుంచి 60 మంది తప్ప ఇంకా మిగతా ఉండరు. మిగతా అంతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనం వేసుకున్నప్పుడు మంచి డ్యాన్స్ అందరూ బాగా ఆడాలనే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి అది ఇంటెన్షన్ ఉంటుంది, అందరూ బాగుండాలి డాన్సర్స్ అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొన్న 300 మంది డాన్సర్లను వాడినప్పుడు నేను ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు 180 మంది డాన్సర్లే ఉన్నారు. ఓకే. మిగతా డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. ఓకే. ఎందుకు లేరు అని అంటే ఎండ, బీభత్సమైన ఎండ. ఓకేనా. ఆ ఎండకి నేనే అల్లాడిపోతున్నా. ఇంత మన ఉండి కూడా ఇంత మన పనిలో ఉండగా అల్లాడిపోతున్నా. అలాంటి టైంలో వాళ్ళందరూ పక్కన పెట్టి ఎవరైతే సీనియర్ డాన్సర్స్ మన యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళతో షార్ట్ తీసా. ఓకే. నేను చెప్పచ్చు కదా నాకు డాన్సర్స్ లేరు, నాకు మంచి డాన్సర్స్ లేరని చెప్పి వాళ్ళు తీసేసి నేను బాంబేలో తీసుకుని చేసుకోవచ్చు. కానీ నేను అప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు అవకాశం, ఎందుకంటే వాళ్ళని అది రైరేరే సాంగ్ మన ఇది ఓపెనింగ్ సాంగ్ కాబట్టి వాళ్ళని అక్కడ నిలబెట్టుకోవచ్చు, వాళ్ళకి చెట్టు కింద నిలబెట్టచ్చు, లాంగ్ షాట్ పెట్టినప్పుడు అలా పెట్టి తీసా. అయిపోయింది సార్. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత తీసుకుని వచ్చి వాడా. సో అంత నేను ఫేవర్ చేశా ఏది వీళ్ళకి. అలానే ఈ పెద్దీలో ఇంకొక సాంగ్ 100 మంది అదే బాంబే వాళ్ళు 100 మంది, హైదరాబాద్లో 100 మంది వాడారు. ఆ బాంబే వాళ్ళని తీసేసి 200 మంది ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకో 4 సాంగ్లు జరుగుతున్నాయి. ఆ సాంగ్ కుస్తీ అయిపోయిన తర్వాత ఫైనల్కి చరణ్ సారు పెద్ది క్యారెక్టరు ఫైనల్కి సెలెక్షన్ అయిన తర్వాత కుస్తీలో లోపల జరిగే సాంగ్ అది. సో నాకు ప్రతి డాన్సర్ అనేవాడు బాగా బలంగా ఇదిగా ఉండాలి. సో అందువలన నేనేం చేశానంటే నాకు ప్రొడక్షన్ నుంచి ఏమొచ్చిందంటే బాగా అట్టా ఉండాలని చెప్పి డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు సూచన వచ్చింది. మంచి 200 మంది డాన్సర్స్ బాగా బాడీ గీడి ఉండాలని. అంతమంది దొరకరు. సో మన వాళ్ళు కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ని పెట్టుకొని బాంబే నుంచి కొంతమందిని తీసుకొని పెట్టుకుంటే అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకో థాట్ ఏమొచ్చిందనంటే అసలు డాన్సర్లతో ఈ సాంగ్